ఏ రంగంలోనైనా మనం విజయం సాధించాలంటే మనకి ప్రాథమికంగా ఉండవలసింది యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్ని తెలుగులో ఏమంటామయ్యా అంటే దృక్పథము అని చెప్పేసి అంటాం. మన యొక్క దృక్పథమే మనకి ఫలితాలను తీసుకొస్తుంది. సహజంగా కూడా మనుషుల్లో 3 రకాలుగా ఉంటారు: ఆశావాదులు, నిరాశావాదులు, నిర్లిప్తవాదులు. ఆశావాదులు మంచి భావాలను కలిగి ప్రతి అంశంలోనూ పాజిటివ్గా ముందుకెళ్తూ ఉంటారు. నిరాశావాదులు మనం ఏమీ సాధించలేము, మన వల్ల కాదు అనేటువంటి ఆలోచనలో ఉంటారు. నిర్లిప్తవాదులు అనేవాళ్ళు ఇటు ఆశావాదానికి ఇటు నిరాశావాదానికి మధ్యస్థంగా ఉండి ఏమీ సాధించకుండా ఉంటారు. ఆశావాదుల యొక్క లక్షణాలను మనం చూసినట్లయితే, అంటే మంచి యాటిట్యూడ్ కలిగిన వాళ్ళని చూసినట్లయితే వీళ్ళలో అసూయ, ద్వేషము, కోపము ఇలాంటివన్నీ కూడా ఉండవు. వీళ్ళకి సహనం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటారు, అందరితో ఆనందంగా ఉంటారు, అందరితో కలిసిమెలిసి మాట్లాడుతూ ఉంటారు, మంచి కోసమే పనిచేస్తారు, అందరిలో మంచి చూస్తారు. ఇతరుల యొక్క విజయాలను చూసి వీళ్ళు మెచ్చుకుంటూ ఉంటారు, అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇతరుల యొక్క విజయాలను చూసి మనం మెచ్చుకుంటూ ఉన్నామో మనలో కూడా ఉత్సాహం పెంపొందుతుంది. ఇతరుల యొక్క విజయాలకు మనం అసూయ, ద్వేషాన్ని పెంచుకుంటే అది మన యొక్క ఆరోగ్యాన్ని, ఆనందాన్ని దెబ్బతీస్తుంది. వీరు ఉన్న సమయం అంతా కూడా వీరి యొక్క వికాసానికే ఉపయోగిస్తారు. ఇతరులకి విమర్శించడానికి వీళ్ళకి అవకాశం ఉండదు. వీళ్ళు కాలాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారయ్యా అంటే ఇటువంటి వారిలో తెలియనటువంటి ఒక ఆకర్షణ ఉంటుంది. ఆ ఆకర్షణ ద్వారా వాడు చేసేటువంటి వృత్తిలో ఉన్నటువంటి జట్టుని ఆకట్టుకొని వాళ్ళ చేత పనులు చేయించగలుగుతారు, ఉత్పత్తులు పెంచగలుగుతారు, వాళ్ళ సహకార సహాయాలను అందిస్తుంటారు. ఇటువంటి మంచి దృక్పథం ఉంటే మనం జీవితంలో అది ఏ రంగమైనా కానీ విజయాన్ని సాధిస్తాము. కాబట్టి ఏంటంటే అంతా మన మంచే జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో మనం ఏ పని చేపట్టినా కానీ విజయవంతం కావటం జరుగుతుంది.